అమ్మా మంగమ్మ గారు, చెప్పండి. తాంబూలం మొదటిసారిగా దంపతులకు మీరు ఇవ్వండి. అలాగే. నేను లక్కీ క్వీన్ అయ్యాను. నేను లక్కీ క్వీన్ అయ్యాను. అక్క, నేను లక్కీ క్వీన్ అయ్యా. అత్తయ్య, నేను లక్కీ క్వీన్ అయ్యా. నువ్వు కాదు, సీత లక్కీ క్వీన్ అయింది. శోభనం దాంది కాబట్టి. ఓ అదా, అందుకే అంతా ఇక్కడ గుమ్మగూడారా? నువ్వు రాలేదనే అది ఎంతసేపటి నుంచి ఎదురు చూస్తుందో తెలుసా? సీతను అలంకారం చేద్దామని నీకోసం మేమందరం ఎదురు చూసామే. వచ్చిందానివి అక్క అంటూ దాంతో సరదాగా మాట్లాడి సంతోషం పంచకుండా లక్కీ క్వీన్ అయ్యాను, లక్కీ క్వీన్ అయ్యాను అని ఆ తిక్కల అరుపులేంటి, ఆ తిక్కల గంతులేంటే? ఏంటి, క్లబ్ లో నేను లక్కీ క్వీన్ అయ్యాను కదా, కాబట్టి ఆ సంతోషంతో ఈ సంగతి మర్చిపోయాను. అక్కని సంతోషపరచాల్సింది నేను కాదు, బావా. నా సంతోషం నేను అనుభవించొద్దా? అక్క, నేను బాగా అలసిపోయాను, రేపు మాట్లాడుకుందాం. గుడ్ నైట్. స్వర్ణ, ఏంటమ్మా ఇది? మీ అక్కకి శుభకార్యం జరుగుతుంది కదా, అచ్చట ముచ్చట. అక్కకి చెప్పాల్సింది చెప్పానుగా. అక్క, క్యారీ ఆన్. రా బావా. ఛే, ఇంత దరిద్రంగా తయారైందేంటి? సీత, దాని చేష్టలు మనకు తెలిసినవేగా, అవేం పట్టించుకోకు. బుర్రపాడు చేసుకొని మొదటి రాత్రి ఎడమొహం పెడమొహంగా ఉండకండి. అవును సీత, దాన్ని చూస్తుంటే నాకే అసహ్యం వేస్తుంది. నువ్వేం దాని గురించి పట్టించుకోకమ్మా. అమ్మా, దంపతి తాంబూలం ఇవ్వటం అయింది. అబ్బాయి చేత కొంగు బంగారం ముడివేయిస్తే మనం అవతలకి వెళ్ళొచ్చు. అలాగే. అక్షతలు, పసుపు, కుంకుమ వేసి ఆ కొంగును ముడివేయి నాయనా. అమ్మా, భర్త ఆశీర్వాదం తీసుకో. అదేమిట్రా, ఎందుకు లాపుతావు? దండం పెట్టని. సిగ్గు సిగ్గు అంటూ ఘనంగా ఎలాగో అలంకారం చేయనివ్వలేదు. అది దగ్గర బంధువులు ఎవరిని పిలవనివ్వలేదు. సాంప్రదాయంగా జరగాల్సిందన్నలా మధ్యలో ఆపుతావే. దండం పెట్టనివ్వరా, అక్షింతలు వేసి ఆశీర్వదించరా. నువ్వు దీవించినానమ్మా చాలు. మాకు మేము ఒకరినొకరం దీవించుకునేంత వాళ్ళం కాదు. ఇద్దరం సమానమే అనుకుంటున్నాం. సీత, నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో వర్ధిల్లండి. ఇదిగో, వచ్చే సంవత్సరానికి మహోన్నతికి తమ్ముణ్ణివ్వాలి. సీత, ఒకసారి ఇలా రామ్మా. సావిత్రి, ఇది ఎప్పుడో జరగాల్సిన ముచ్చట. ఆలస్యంగానైనా చేయగలుగుతున్నాం. ఏదెప్పుడు ఎలా జరగాలనుంటే అలా జరుగుతుంది పిన్నిగారు. అయ్యా రఘుబాబు, ఆ చెవిలా పడేయండి. అమ్మా, ఇక మనం అందరం బయటికి వెళ్ళడం మంచిది. అలాగే. ఏమైంది సీత?
తలుపులు అలా పడేసరికి భయపడ్డావా? మీ ఏకాంతానికి ఏ ఆటంకం ఉండదని సిగ్నల్ ఇచ్చారు. ఏంటి సీత అలా నిలబడిపోయావే? ఏంటిది కొత్తగా, నేను నీకు తెలియనట్టు, పరిచయం లేనట్టు? నాకు అలానే ఉంది. మీరు పరిచయం లేని వాటిలాగే కనిపిస్తున్నారు. అలాగండి, అయితే నా పరిచయం నేనే చేసుకుంటాను. మై నేమ్ ఈజ్ రఘురామ్, హస్బెండ్ ఆఫ్ పిఠాపురం సీతా మహాలక్ష్మి, ఫ్లాట్ ఇన్ హార్ట్ ఆఫ్. ఏంటిది కొత్తగా అండి హుండి? చేతిలో ఈ పాల గ్లాసు, నేల చూపు. అందుకే నేను స్వర్ణ పాత చింతకాయ అంటుంది. ఇప్పుడు దాని సంగతి ఎందుకు? నిన్ను తనంటుందనా, తనని నేను ఇలా అంటున్నాననా? అలా లేదు ఇలా లేదు, వదిలే. నిజంగా తన సబ్జెక్ట్ ఇష్టం లేదా? రఘురామ్ మళ్ళీ అది ఈ పరిచయమైన పిలుపు కోసమే. పేరు పెట్టి పిలిచేంత చనువుండి ఏంటా బెదురు? నువ్వంటే మళ్ళీ రికార్డ్ స్టార్టా? కోపం లేదా? సీత, జరిగిపోయినవన్నీ మర్చిపోదాం. ఈ క్షణం నుంచి మన కోసం మనం బ్రతుకుదాం. మర్చిపోదామంటే నువ్వే అయ్యార్కొచ్చింది, నా వెంట పడింది. అదెలా మర్చిపోతాం? అవి స్వీట్ మెమరీస్ కదా. ఒక్క నిమిషం, ఇదిగో ఏంటిది? నా తరపున నీకిచ్చే గిఫ్ట్. నువ్వు నాకు గిఫ్ట్ ఇవ్వడమా? ముందు చదువు సీత, తర్వాత నువ్వే నాకు గిఫ్ట్ ఇస్తావు. రఘు, ఎస్డి గారికి నీ గురించి చెప్పాను. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ కదా, వెంటనే జాయిన్ అవ్వమన్నారు. అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా ఇచ్చారు. చాలా థ్యాంక్స్ రఘు. అంతేనా? గిఫ్ట్ ఏమి ఇవ్వవా?
అత్తయ్య గారు మీకు కాఫీ. మావయ్య గారు ఇదిగోండి మీకు టీ. సీత, అప్పుడే లేవటం, తలంటూ స్నానం, తులసి పూజ కూడా అయిపోయిందా? ఇవాళ అప్పుడే లేస్తావనుకోలేదు. ఉండమ్మమ్మ గారు. ఎంత సిగ్గు చూడండి. ఏంటి సీత? ఎంతసేపు నిద్రేనా? లే, నేను రెడీ అయ్యి స్టేషన్కి వెళ్ళాలి కదా. ఇప్పుడేగా పడుతుంది. ఆయన స్టేషన్ కొత్త. నువ్వు రావా? నువ్వు వెళ్ళలేవా? లేవనిపించడం లేదు సీత. సర్లే, పడుకోలే. అత్తయ్య గారు ఈ టాబ్లెట్ వేసుకోండి. హ్మ్. ఎక్కడికో బయలుదేరిందే. తాతయ్య గారు, మీరు ఇలా వచ్చి అమ్మమ్మ గారి పక్కన నిలబడండి. దేనికమ్మా ఈ ఆశీర్వచనాలు? అది మళ్ళీ రేడియో స్టేషన్లో పనిచేయడానికి వెళుతుంది. కార్యసిద్ధిరస్తు. దీనికి కాకాలు ఎక్కువయ్యాయి. నా మీద గుర్రుగా ఉన్నారుగా, ఇది మంచి చేసుకోవాలని చూస్తుంది. ఇప్పుడు అంత అవసరమే వచ్చిందమ్మా? ఇంట్లో ఖాళీగా కూర్చొని ప్రతి దాంట్లో తలదొరచడం ఎందుకని ఆ నిర్ణయం తీసుకుందిలేండి. నాకు తను చెప్పింది కరెక్టే అనిపించింది. సరే అన్నాను. నా ఆరాటం శత్రుత్వంలా మారేలా ఉంది తాతయ్య గారు. అందుకనే ఇప్పుడు మనం ఎంటర్ అయినా మన గురించి డిస్కషన్ ఉండదు. గుడ్ మార్నింగ్ అక్క. గుడ్ మార్నింగే. దీని వేషం చూస్తుంటే నాకు అసహ్యం వేస్తుంది. ముసలావిడ లోపల కుళ్ళుకుంటుంది. సీత, కారులో వెళ్ళు. ఎందుకులేండి అమ్మమ్మ గారు. ఎందుకేమిటమ్మా? ఎందుకు? ఉన్నది అనుభవించడానికే కదా. కారులోనే వెళ్ళు. ఎటైనా ప్రయాణమా అక్క? నేను జాబ్లో జాయిన్ అవుతున్నానే. జాబా? ఎందుకు? నాకింట్లో ఏమీ తోచడం లేదు. క్లబ్లో జాయిన్ అవ్వచ్చుగా. తా చెడ్డ కోతి వన వల్ల చెరిచిందని నీ సలహాలేమి దానికి అవసరం లేదు. అమ్మమ్మ గారు, నేను వెళ్ళొస్తాను. అమ్మగారు. సీతమ్మ గారిని రేడియో స్టేషన్ తీసుకెళ్ళు. అలాగేనమ్మగారు. అక్క వస్తాను తాతయ్య గారు. వస్తాను అత్తయ్య గారు. ఇది నాతో మాట్లాడాలనే వస్తున్నట్టుంది. రాత్రి జరిగిన దానికి సారీ చెప్పి ఏవో సిల్లి ప్రశ్నలు వేస్తుంది. ఇదిగో డ్రైవర్, తాళాలటివ్వు. అక్క నువ్వు ముందెక్కు. ఏంటే, నువ్వు కారు నడుపుతావా? బావ నాకు కార్ డ్రైవింగ్ నేర్పాడుగా. వచ్చి రాని డ్రైవింగ్ వద్దులేదే. పర్ఫెక్ట్ గా నడుపుతా. నువ్వు సైలెంట్ గా కూర్చో. నువ్వు మెచ్చుకోవాలని నేను ఆరాట పడుతుంటే వద్దంటావే. కాదు అంటే నా మీద ఒట్టే. ఆవిడికి చెప్పినా నా మీద ఒట్టే. ఏంటిది ప్రతిదానికి ఇలా ఒట్లేస్తుంది? డ్రైవర్ వెనకాల కూర్చో. నువ్వు ఇంకా నేనెందుకమ్మా, మీరు వెళ్ళండి. నువ్విక్కడుంటే నేను కారు నడిపే విషయం ఆ పెద్ద తలకాయకి తెలుస్తుంది. రాగానే అరుస్తుంది. కూర్చో. మళ్ళీ క్లబ్ దగ్గర నుంచి నువ్వే కార్ తేవాలిగా. స్వర్ణ వద్దులేవే. ఆ తాళాలేటివ్వు. నువ్వు వెళ్ళి వెనకాల కూర్చో. అక్క నువ్వు ముందు కూర్చో. రా అక్క.
ఏంటే ఇది? సాకేత్ డ్రైవింగ్ నేర్పించాడు అన్నావు, ఇలా వంకర టింకర్గా డ్రైవ్ చేస్తున్నావేంటే? నాకు భయం వేస్తుందే, ఆపవే. ఏం పర్వాలేదక్క, కొంచెం దూరం నడిపితే అదే సెట్ అవుతుంది. సెట్ అవ్వడం కాదే, యాక్సిడెంట్ అవుతుంది. ముందు ఆపవే. డ్రైవర్, నువ్వు నడుపు. కార్ ఆపండి అమ్మా, మీకు డ్రైవింగ్ ఇంకా పూర్తిగా రాలేదు. ఏంటి రాలేదు? నేను పర్ఫెక్ట్ తెలుసా? ఆపండి అమ్మా, ఆపండి. ఏయ్ స్వర్ణ, డోర్ ఓపెన్ చేయి. అయ్యో, అతను పడిపోయాడే, డోర్ ఓపెన్ చేయి. పడితే పడ్డాడులే అక్క, వాడే లేచి వెళ్ళిపోతాడు. దిగితే మనల్ని పడేసి కొడతారు. షటప్. ముందు డోర్ ఓపెన్ చేయి. వద్దన్నా వినకుండా కార్ డ్రైవ్ చేసావు, మళ్ళీ ఇప్పుడు వెళ్ళిపోదాం అంటున్నావు. కాస్త మనిషిలా ప్రవర్తించు. తీ. అయ్యో, దెబ్బలు తగిలినట్టున్నాయి. ఏంటి, కారెక్కితే కళ్ళు కనబడవా?